సో సినిమాలు చూడడం కూడా తప్పు అని అనుకున్న ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక సినిమా ఇండస్ట్రీలో ఇన్ని కాంట్రవర్సీస్, ఇంత డిస్ట్రాక్షన్ అంటారు కదా, ఎవ్రీథింగ్ అవే ఫ్రమ్ ద డివైన్. Gratitude for whatever happened. She has cleansed so many wrong relationships from my life. People are scared of me now to talk. ఒకరోజు తనే నిజం చెప్తుంది, అంటారు నన్ను నమ్మొద్దు అని. వాట్ హ్యాపెండ్ అంటే ఏమో స్వప్న గారు, ఇట్స్ ఆల్ మిస్అండర్స్టాండింగ్స్ అండ్ కొన్ని నాకు సర్కిల్స్ అర్థం కావు, స్ట్రైట్ లైన్సే అర్థమవుతాయి. నీ మనసులో ఉన్నది ఏదైతే చెప్తావో నాకు అదే అర్థమవుతుంది. డోంట్ ఎక్స్పెక్ట్ మీ టు బీ ఇంటెలిజెంట్. ఇట్లా నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, ఎన్ని రోజులు ఇంట్లో కూర్చొని ఉంటావని. ఏందో ఇది ఏం కాదు, గాడ్లీ కన్సర్న్ అనుకోవాలో ఏం కన్సర్న్ అనుకోవాలో చెప్తాను. భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తకు బ్యాచిలరు అని. అదేదో అంటే అదో చెక్ లిస్ట్ లో అయిపోయిందండి పెళ్ళి అనేది. లేదు స్వప్న గారు, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ రిలేషన్, వెరీ 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 బ్యూటిఫుల్ రిలేషన్. అంత బ్రెయిన్ లేదేమో ఆ టైంలో అనిపిస్తుంది నాకు. సో ఇప్పుడు నేను అదే అంట, మారదే మారదే ఈ ప్రేమ, మనసెంత గాయపడినా. కిరవాణి సార్ కాకుండా మీ లైఫ్ లో బాగా కీ రోల్ ప్లే చేసింది ఎవరు? వల్లి మేడం. వల్లి మ్యామ్ ఆఫ్ కోర్స్ చెప్పారు, వల్లి మ్యామ్ అమ్మ అని చెప్పారు కదా. మా మమ్మీ స్వప్న గారు, షీ సైలెంట్లీ లెట్స్ మీ డూ వాట్ ఎవర్ ఐ వాంట్, దో షీ డజంట్ లైక్, షీ ప్రేస్ ఫర్ మీ. అండ్ ఇప్పుడు నాకు నా పర్పస్లో అల్టిమేట్ ఏంటంటే టు మేక్ హర్ సీ వాట్ ఎవర్ షీ ప్రేడ్ విల్ కమ్ ట్రూ. నా గురించి ఎన్నో ప్రేయర్స్ చేస్తారు, ఎస్పెషలీ ఫర్ మై మ్యారేజ్. ఏం కోరుకుంటున్నా మీ పెళ్లి కోసం? నా పెళ్ళి అది ఎందుకో ఏమో అంత హ్యాంగ్ అయి ఉంది ఆమెకి మైండ్లో, కానీ షీ ఎవ్రీ డే ప్రేస్ ఫర్ మై మ్యారేజ్. మా ఇంట్లో ఒక బైబిల్ ఉంటుంది స్వప్న గారు, చిన్న. బట్ ఎందుకు మ్యారేజ్? వాట్ ఈస్ స్టాపింగ్ యూ? ఏమో స్వప్న గారు, నౌ ఐఎమ్ లిటిల్ స్కేర్డ్. ఐఎమ్ స్కేర్డ్ దట్ నాకు తెలియదేమో పీపుల్ని సరిగ్గా హ్యాండిల్ చేయడము. బికాస్ ఆఫ్ వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్ నాకు తెలియదేమో. ఐ వాంట్ టు చెక్ మై సెల్ఫ్. బట్ వాట్ హ్యాపెండ్ అంటే ఏమో స్వప్న గారు, ఇట్స్ ఆల్ మిస్అండర్స్టాండింగ్స్ అండ్ కొన్ని మేబీ. హార్ట్ బ్రేక్ అయిందా మీకు? చాలా గొప్పగా కదా అంటే మీకైంది ఆఫ్ కోర్స్, అంటే నేను కూడా అయి ఉంటుంది పాపం. ఎవ్రీబడి నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ బ్రేక్స్ దేర్ హార్ట్. యా సో ఈ టైంలో ఐ వాంట్ టు బి వెరీ కాన్షియస్. సో ఈసారి వెన్ యూ లుక్ ఫర్ అ గర్ల్ యూ వాంట్ బి కాన్షియస్ అంటారు, యూ వాంట్ టు మ్యారీ. ఐఎమ్ స్కేర్డ్ వెన్ ఐ మీట్ ఆల్సో, ఐఎమ్ స్కేర్డ్. నాకు అండ్ నేను కలిసిన వాళ్ళకి ఒక మాట క్లియర్గా చెప్తా, నాకు సర్కిల్స్ అర్థం కావు, స్ట్రైట్ లైన్సే అర్థమవుతాయి. నీ మనసులో ఉన్నది ఏదైతే చెప్తావో నాకు అదే అర్థమవుతుంది. డోంట్ ఎక్స్పెక్ట్ మీ టు బీ ఇంటెలిజెంట్. నీ మనసులో ఒకటి ఉంటుంది, నేను తినను అని అంటావు, అయినా నేను తెచ్చి నోట్లో పెడతాను ఎక్స్పెక్ట్ చేయొద్దు. నాకు అంత తెలివి లేదు, ప్లీజ్ నన్ను క్షమించు. చెప్పా, నేను కలిసిన ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నా. లుకింగ్ అవుట్ యాక్చువల్లీ ఐఎమ్ యాక్చువల్లీ మీటింగ్ పీపుల్ అండ్ వెన్ ఐ మీట్ దెమ్, వెన్ దర్ ఇంటెన్షన్స్ ఆర్ నాట్ వాట్ దే టాక్, దట్ స్కేర్స్ ద షిట్ అవుట్ ఆఫ్ మీ. అంటే మీరు అరేంజ్డ్ మీటింగ్స్ ఇవన్నీ? అరేంజ్డ్ కాదండి, అయితే ఇలా నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, ఎన్ని రోజులు ఇంట్లో కూర్చొని ఉంటావని. ఏందో ఇది ఏం కాదు, గాడ్లీ కన్సర్న్ అనుకోవాలో ఏం కన్సర్న్ అనుకోవాలో. నేను చెప్తాను, భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తకు బ్యాచిలరు అని మీరు చెప్తుంటే ఎంత బాగుంది స్వప్న గారు. అదేదో అంటే అదో చెక్ లిస్ట్ లో అయిపోయిందండి పెళ్ళి అనేది. లేదు స్వప్న గారు, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ రిలేషన్, వెరీ 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 బ్యూటిఫుల్ రిలేషన్. అది బ్యూటిఫుల్లే, కానీ అది మెరగాలి కదా. అంటే వెన్ ఇట్ హ్యాపెన్స్ అని ఉండాలి, కానీ అంతే. సో నాకు మ్యారేజ్ అంటే పిచ్చి అండి, భయంకరమైన పిచ్చి. యూ వాంట్ వైఫ్, యూ వాంట్ హోమ్, అట్లని కాదండి. గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్, మొత్తం అంతా గాడ్ క్రియేట్ చేసి హీ క్రియేటెడ్ యాడమ్. అండ్ యాడమ్ ముందు అన్ని కపుల్స్ ఉంటాయి, యాడమ్ మాత్రమే సోలో ఉంటాడు. దాని తర్వాత గాడ్ క్రియేషన్ తర్వాత ఫస్ట్ చేసినది ఏంటి అంటే మ్యారేజ్ అండి. హీ గాట్ 2 people మ్యారీడ్ అండ్ గాడ్ క్రియేటెడ్ యాడమ్ టు వర్క్. లేజీ పీపుల్ అండ్ గాడ్ హేట్స్. హీ క్రియేటెడ్ మ్యాన్ టు వర్క్. దాని తర్వాత జత పని వారు వచ్చారు, ఫీమేల్. ఆ పెళ్ళి గాడ్ చేశాడు. ఎందుకండి? హీ వాంట్స్ హిస్ క్రియేషన్ టు గో ఫర్దర్. ఇప్పుడు వచ్చే జెండర్స్ వల్ల కొంచెం ప్రాబ్లమాటిక్ అవన్నీ, కానీ బట్ గాడ్ లవ్స్ ఆల్ దీస్ థింగ్స్. గాడ్ లవ్స్ క్రియేషన్ టు గో ఫర్దర్. హీ వాంట్స్ యువర్ జనరేషన్ టు గో ఫర్దర్. దట్స్ వై ఐ లవ్ మ్యారేజ్. హౌ విల్ ఐ గో ఫర్దర్ వితౌట్ గెటింగ్ మ్యారీడ్? అది కరెక్ట్. అంటే సర్వసాధారణ లైటర్ వేలో చెప్పాను, భద్రం బీ కేర్ఫుల్. అది ఆన్ అ లైటర్ వే యు ఆర్ సేయింగ్ డోంట్ గెట్ మ్యారీడ్.
లైటర్ వేనేలే, అంటే ఎవరెవరికి చెప్పే పరిస్థితిలో ఉండండి. అందరికీ సలహాలు ఇస్తారు, జడ్జిమెంట్లు ఇస్తారు, కానీ ఐ ఫీల్ ఎవ్రీబడి షుడ్ ఫిగర్ అవుట్ దేర్ లైఫ్, మేక్ దేర్ ఓన్ మిస్టేక్స్. మనకి అధికారం ఉన్న ఏకైక విషయం ఏంటంటే మన జీవితం. ఇంకా దేని మీద మనకి అధికారం కానీ పట్టు కానీ ఉండదు. లేదు స్వప్న గారు, నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా నా చేయిలో బ్లాస్ట్ అయింది అని. దానికి ఎగ్జాక్ట్లీ కొన్ని 30 or 40 seconds ముందు ఐ థాట్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బ్లాస్ట్ ఇన్ మై హ్యాండ్. నాకు అయ్యింది. సో ఐ ఫీల్ థాట్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. I'm going to have a wonderful life. Absolutely, yeah. Why not? You already, I'm going to have it, Noel. That's what I'm saying. ఒక్కటే చోట I disagree. Yeah. I'm going to have a wonderful life కాదు. I have a wonderful married life I'm saying. Married, wonderful marital life. I am going to have so beautiful life. ఇంకా I'm అంటే because my thoughts are so strong now. So and అది ఏంటంటే ఒక థాట్, నేను ఎందుకు ఆ థాట్ వచ్చింది అనేది నాకు నేను దాని తర్వాత మొత్తం ఆలోచించింది అదే. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి బ్యూటిఫుల్ నౌ. ఐఎమ్ నిజంగా సో బీట్ అంటే తథాస్తు అని వెనకాల దేవతలందరూ దేవుడు ఏకైక దేవుడు దీవిస్తున్నాడు. ఆమేన్. వెన్ యూ లుక్ బ్యాక్ at what mistakes you made, మనం హ్యూమన్స్ గా we all make mistakes, what is it that you reflect on? I've heard a lot of people not understanding them properly. Lot of people, ma'am, మా మమ్మీ, మేబీ Esther, చాలా మంది నాట్ అండర్స్టాండింగ్ దెమ్ వాట్ దే వాంట్. మేబీ ఐ వాజ్ అంత బ్రెయిన్ లేదేమో ఆ టైంలో అనిపిస్తుంది నాకు. సో ఇప్పుడు నేను అదే అంట, డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్ ఫ్రమ్ మీ. ఐఎమ్ వెరీ క్లీన్. నాకు ఇది అవుతుంది అంటే నేను అదే అర్థం చేసుకుంటా. నాకు ఆకలి అవుతుంది అంటే ఐ అండర్స్టాండ్ దట్ యు ఆర్ హంగ్రీ. నాకు ఆకలి అవ్వట్లేదు అండ్ యూ ఎక్స్పెక్ట్ మీ టు ఫీడ్ యూ, సారీ. ఐఎమ్ చెప్తున్నాను, నాకు సర్కిల్స్ అర్థం కావు. Men are from Mars, women are from Venus. I cannot. But of course, by the way, I interviewed Esther also in one of her films. ఒక ఫిల్మ్ రిలీజ్ అప్పుడు సునీల్ కుమార్ గారిది అనుకుంటా. బట్ ఐ అండర్స్టాండ్, అంటే రిలేషన్షిప్స్ అగైన్ లైక్ ఐ సెడ్, మీరు తప్పకుండా. She's a beautiful soul. I am a very good soul and we are happy to wherever we are. కొంచెం చిన్న ట్వింకిల్ ఉంది ఇంకా కళ్ళలో. లేదండి స్వప్న గారు, I thank her for whatever happened. I just thank her. My heart is so full of gratitude for whatever happened. She has cleansed so many wrong relationships from my life. People are scared of me now to talk. నాతో మాట్లాడడానికి చాలా మంది భయపడి, చాలా మంది అవాయిడ్ చేసి, నా ఫోన్లు ఎత్తకుండా, నన్ను కలిసినప్పుడు అవాయిడ్ చేసి. ఎందుకలా అంటే భయపడతారు కదా స్వప్న గారు. ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూస్కి లిటరలీ నా పక్కన అంటే చాలా హెరాస్ చేశారని ఇవన్నీ బయట బట్ సీ ఇట్స్ టూ పర్సనల్, సో ఐ వోంట్ స్టెప్ ఇన్ టు దట్ ఫర్ దట్స్ ఓన్లీ వన్ రీజన్. ఇట్స్ టూ పర్సనల్ అన్లెస్ అంటే ఇది యూనో సంబడీ ఈజ్ యాక్చువల్లీ ఇంకా చాలా ఒక డేంజర్ జోన్లో ఎవరైనా ఉన్నారంటే తప్ప. ఏమో స్వప్న గారు, అది తనకే తెలియాలి. నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఒకరోజు తనే నిజం చెప్తుంది, అంతరు నన్ను నమ్మొద్దు అని. ఐ స్టాండ్ బై ఇట్. అండ్ దేవుడు అనేవాడు నిజమవుతే ఒకరోజు తనే చెప్తుంది, అంతవరకు నన్ను అస్సలు నమ్మొద్దు. అండ్ ఐఎమ్ హ్యాపీ. అలా అనుకున్న వాళ్ళందరూ నాకు దూరంగా పెట్టడం వల్ల నాకు నా ఫ్యామిలీతో, నాతో, నా వర్క్తో చాలా ఎక్కువ టైం దొరికింది. ముందు ఐ వాజ్ అవైలబుల్ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ నో రీజన్. ఇప్పుడు ఐఎమ్ సో స్ట్రిక్ట్. ఇప్పుడు ఐఎమ్ సో బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది, మై రాడ్ అండ్ మై స్టాఫ్ విల్ కంఫర్ట్ యూ అని. రాడ్ ఎలా కంఫర్ట్ ఇస్తుందండి? She comforted me. She was a rod that comforted me. A teacher sometimes, you know, they teach you and lessons. I thank her. I thank God for her. నాకు అసలు బ్యాడ్ జరగలేదు, నాకు చాలా మంచి జరిగింది. She had to take away a lot of people and she did that. I am so thankful. Beautiful it was. And that humbled me. ఎంత హంబుల్ అయ్యానంటే నేను ఆ టైంలో మజా వచ్చింది. నేను తోపరా అనే ఫీలింగ్ నుంచి నేను ఏమీ లేదు అంటే ఒక వెరీ వెరీ అప్సెటింగ్ ఇన్సిడెంట్ నుంచి మీరు ఇలా బయటపడి పాజిటివ్గా ఉన్నారు. ఇట్స్ అ గ్రేట్ థింగ్ నోయల్. ఆ టైంలో మరి వల్లి మ్యామ్ ఏమన్నారు, ఏం అడ్వైస్ ఇచ్చారు? నువ్వు తప్పు నోయల్, ఎప్పుడైనా నువ్వు మిస్టేక్ చేస్తే బాధపడాలమ్మా, నువ్వు తప్పు చేయకపోతే నెవర్ ఫీల్ సారీ అని చెప్పారు. దట్ వుడ్ హావ్ గివెన్ యూ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆల్సో. లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ మేడం. ఎలా ఆమె మేము చెప్పే అంత కూడా లేదనిపిస్తుంది నాకు అప్పుడప్పుడైతే. ఐ విష్ ఐ కెన్, అంటే నాకు వాళ్ళ గురించి మాట్లాడాలంటే ఆ స్టేజ్ క్రియేట్ చేయాలి దేవుడు అని ఎప్పుడు అనుకున్నాను స్వప్న గారు. ఇప్పుడు నాకు వర్కౌట్ అవుతుంది, వాళ్ళకి కాదు. బట్ ఐ వాంట్ దెమ్ టు రియలీ హ్యావ్ టీయర్స్ వెన్ ఐ టాక్ అబౌట్ దెమ్. దే ఆర్ సో బ్యూటిఫుల్. మొన్న నా సినిమా రిలీజ్ అయింది బహిర్భూమి అని. మేడం నెక్స్ట్ డే బుక్ మై షోలో చూస్తే లేదు. మేడం ఫోన్ చేశారు, ఏరా బహిర్భూమి లేదు, కనిపించట్లేదు బుక్ మై షోలో అంటే, మ్యామ్ అది లేదు తీసేశారు అంటే, నోయల్ నువ్వు నీ పని కరెక్ట్గా చేసావంటే చేశాను మేడం, నువ్వేం బాధపడొద్దమ్మా, మళ్ళీ కష్టపడు అన్నారు.
ఏమొస్తుందండి ఆవిడకి? అంతే కదా, అంత మంచి మాట చెప్పడం పెద్ద ధైర్యం. దేవుడు ఉన్నాడా లేదా చెప్పండి? దేవుడు ఎప్పుడు ఉన్నాడు. ఆవిడకి ఆ కన్సర్న్ ఇచ్చింది ఎవరండి? దట్స్ వై హౌ గాడ్ టాక్స్ టు యూ అంటే హీ యూజెస్ పీపుల్, హూ యూజెస్ ఏంజల్స్, హీ యూజెస్ కైండ్ పీపుల్ టు కమ్ అండ్ గివ్ యూ మెసేజెస్ every now and then. I feel bad for people who commit suicide, who come, they are not in good relations. నేను నా పిల్లల కోసం ఎప్పుడు ప్రేయర్ చేస్తాను, మా అన్నయ్య పిల్లలు, మా అక్క పిల్లలకి. గాడ్ వాళ్ళకి మంచి స్నేహితులు నువ్వు. స్నేహితులే అండి, ఎంత పేరెంటింగ్ చేసినా సరే స్నేహితులు విల్ స్పాయిల్ యూ. చాలా మంచి, అది అదృష్టం అండి ఆ స్నేహితులు అందరికీ దొరకడం. మంచి పిల్లలకి ఇన్ఫ్యాక్ట్ మన పేరెంట్స్ని మనం ఎక్కడో సోల్ లెవెల్లో చూస్ చేసుకుంటామని అంటారు, అదవన్నీ నాకు తెలియదు కానీ పూర్తిగా. అవును, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ ఫీల్ that finding friends is a big boon, and trusting friends is a big ఒక పెద్ద ఆపర్చునిటీ టు గ్రో. అండ్ ఎలా వస్తారంటే అండి ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చి ట్రస్ట్ క్రియేట్ చేస్తారు, దాని తర్వాత దాన్నే బ్రేక్ చేసి వెళ్తారు. దట్స్ మోర్ హార్ట్ బ్రేకింగ్ దెన్ ఎనీథింగ్. అంతే కదా, మనం ఎక్కడ నమ్మకం పెడితే అక్కడే బ్రేక్ అవుతాం. ఇప్పుడు అఫ్ కోర్స్ అందరు ఇక్కడ ఫ్రెండ్సే కానీ అక్కడ సరే ఆ బాటిల్ నన్ను బ్రేక్ చేయలేదు కదా. ఆఫ్ కోర్స్ అందరూ ఎవరినైనా ఎగ్జాంపుల్ ఇద్దామని వాడుకుంటే నేనేమంటానంటే నోయల్, ఐ ఫీల్ అందరం భగవద్ బంధువులు అంటే అందరం సృష్టిలో ఒక భాగం. అంతే, అందరూ ఆ టైంకి ఎవరు ఏ బంధువుతో అప్పుడు కలవాలో ఆ టైంకి కలుస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు, అంతకంటే చూడకూడదు. కరెక్ట్. అంటే లేదండి, మనం ఒక రిలేషన్లో అతి చేస్తున్నా గాడ్ కట్ చేస్తాడని ఫీల్ అవుతాను నేనైతే. నేను రీసెంట్ టైంలో ఐ స్టార్టెడ్ ప్రేయింగ్ ఈ న్యూ ఇయర్లో. నాకు ఎవ్రీ న్యూ ఇయర్ వీ టేక్ ప్రామిసెస్. సో నా ప్రామిస్ ఇస్ ఆస్క్ అండ్ ఇట్ షాల్ బీ గివెన్ అంటూ యూ అని ప్రామిస్ వచ్చింది. నేను తోపరా, ఇంకా నేను ఇండస్ట్రీలో టాప్ అయిపోతానని ఫీల్ అయ్యా. గాడ్ చేంజ్డ్ మై ప్రేయర్ ప్యాటర్న్, స్వప్న గారు. ఆఫ్టర్ 1-2 months I realized I was not asking him anything. I was asking him, what do you want? నీకు నచ్చింది నా జీవితం నుంచి, నేను నచ్చింది తీసివేయి. వాట్ ఎవర్ యూ హేట్ లెట్ మీ హేట్, వాట్ ఎవర్ యూ లవ్ లెట్ మీ లవ్, వాట్ ఎవర్ యూ ఆనర్ లెట్ మీ ఆనర్, వాట్ ఎవర్ యూ డిజానర్ లెట్ మీ డిజానర్. నా ప్రేయర్స్ ఫ్రమ్ వాంట్ టు ఇలా ఎలా మారిపోయింది అనేది ఇట్ వాజ్ రియలీ షాకింగ్ ఫర్ మీ. ఆయన ఒకటి ఇచ్చిన హీ నోస్ హౌ టు మౌల్డస్ అనే ఫీలింగ్ వచ్చింది. సో దట్స్ వాట్ ఐ ట్రూ బిలీవ్. ఎవరైతే వస్తారో వాళ్ళ పర్పస్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు, బట్ మనం ఎంత బ్యూటిఫుల్గా అన్ప్యాక్ అవుతే అంత బాగుంటుంది అనేది నేను ఫీల్ అవుతా. అన్ప్యాకింగ్ షుడ్ బి వెరీ బ్యూటిఫుల్. పీపుల్ హూ బర్న్ బ్రిడ్జెస్, ఐ డోంట్ నో వాట్ టు సే. యా, I have a slightly different perspective, but I agree with what you're saying. Yeah. Of course, I can never believe or I can never understand, comprehend చెడ్డవాళ్ళు ఉంటారని. చెడు ఉన్న మనుషులు ఉంటారు. లేదు, చెడ్డవాళ్ళు ఉండరండి. మనిషిలో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. ఆ చెడు ఒక్కొక్కసారి ఎక్కువ అయిపోయి మనకి హాని జరగచ్చు అవతల వాళ్ళ వల్ల. బట్ అది ఐ ఫీల్ అది కర్మ సిద్ధాంతం అనుకోండి. ఏదైనా ఎవరి అకౌంట్లో వాళ్ళకి సెటిల్ అవుతుంది. డెఫినెట్లీ కర్మ. నేను మొన్న నా ఫ్రెండ్తో ఒకరితో అన్నా, ఈరోజు నువ్వు నాకు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అంటే, ఒకప్పుడు నేను వాడికి ఇలా చేశాను కాబట్టే. ఐఎమ్ రాంగ్. టుడే యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్ టు మీ. ఐ హ్యావ్ డన్ రాంగ్ టు హిమ్, సో యు ఆర్ డూయింగ్ దిస్ టు మీ. సో దిస్ ఈజ్ మై రియలైజేషన్ టుడే అండ్ ఐ థ్యాంక్ గాడ్ అని. సో మనకి జరగాలంటే 100% జరుగుతుంది. సో ఐ రియలైజ్ ఐఎమ్ సో సారీ అండ్ ఐ ప్రేడ్, ఐ సఫర్డ్ కొంచెం ప్రేయర్లో. అరే గాడ్, నేను ఎంత తప్పు చేసేసాను, ఈరోజు నాకు జరిగేది కరెక్ట్ అండ్ ఐ వాట్ యూర్ డూయింగ్ టు మీ ఇస్ రైట్, ఐఎమ్ హర్ట్ టుడే అండ్ అది ఎంత మంచిదో నాకు అని. సో ఆల్వేస్ ఇప్పుడు ఒక మసిల్ పెరగాలనుకోండి స్వప్న గారు, యూ హ్యావ్ టు గివ్ ఇట్ పెయిన్. లేదంటే మసిల్ పెరగదు. మీరు ఏమైనా చేయండి, మాది పెయినే వద్దు, మసిల్ పెరగాలంటే ఇంపాసిబుల్. సో పీపుల్ హూ లుక్ ఫిట్, ఫైన్ అండ్ ఆల్, దే హ్యావ్ సో మచ్ డిసిప్లిన్ అండ్ దే ఆర్ హర్టింగ్ దెమ్సెల్ఫ్ ఎవ్రీ డే. అంతే కదా, డెఫినెట్లీ. సో ఇంత యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ స్పిరిచువల్ కనెక్షన్. కష్టాలు చూశారు, పర్సనల్ ఫ్రంట్లో చాలా కష్టాలు చూశారు, చాలా మాటలు పడ్డారు. నౌ అగైన్ యూఆర్ హోప్ఫుల్, అన్నీ బాగా జరుగుతాయి. సో నోయల్, మీకు డ్రీమ్ రోల్ ఏమిటి అంటే, వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ యూ వాంట్ టు డూ? ఐ వాంట్ టు డూ a film like శివపుత్రుడు, విక్రమ్ గారి క్యారెక్టర్. He has no dialogues, Swapna garu, but you understand what he is trying to tell you. You feel connected to him. That I feel that is very important. ఒక ఆర్టిస్ట్కి డైలాగ్స్ ఇచ్చేస్తే 60% వర్క్ అయిపోద్ది. He just have to say. కానీ ఆ డైలాగ్స్ లేకుండా ఆ మనిషి ఎలా చేయగలుగుతాడు అనేది ఇంపాసిబుల్ కదా స్వప్న గారు. చాయ్ తీసుకోండి. థ్యాంక్ యూ స్వప్న. చాయ్ పై చర్చ వితౌట్ ఎనీ ఖర్చా. వావ్, యు ఆర్ ఎ ర్యాపర్. నేను ఒక ర్యాప్ పాడాలి ఉంది గురుగారు నాతో. ఒకసారి మీరు ఏదైనా ఒకటి పాడితే, ర్యాప్ అన్నమాచార్య కీర్తన లేదు, ర్యాప్ దానిలో అలా ఏమైనా జుగల్బందీ చేద్దామా? వై నాట్? లెట్స్ డూ అ సాంగ్ ఆన్ గాడ్. ఐ విల్ రైట్ ర్యాప్. You say whatever you want to. I will say. So what do you need for that? మీకు ఏం కావాలి దానికి? A track.
విల్ సిట్ అండ్ కంపోజ్. మనం అంతా అసలు నా కంపోజింగ్ అంటే ఎట్లా ప్రీ కంపోజ్డ్ వద్దు. లేదండి, ఎందుకు స్వప్న గారు? అన్నమయ్య కీర్తన తీసుకుంటే పాపులర్ అవుతుంది కదా. పాపులారిటీ ఆల్రెడీ దానికి ఉంది కదా స్వప్న గారు, మనం కొత్తగా ఏం పాపులర్ చేస్తాం? కరెక్ట్. అంటే అన్నమయ్య Right. కీర్తనే కాదు. నేను చెప్తున్నాను కదా, వీఆర్ ఆల్ వర్షిపర్స్. రైట్ వాట్ యూ వాంట్ టు రైట్. యూ రోట్ సచ్ బ్యూటిఫుల్ సాంగ్. ఇంతకుముందే మీరు నాకు చెప్పారు ఒక సాంగ్ గురించి. అది ఉదయ్ కిరణ్ so- చనిపోయినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అండి. సో అలా అంటే అది ఒక ఇమోషన్ స్వప్న గారు. మీరు యూ రోట్ బికాజ్ ఇట్ వాజ్ అన్ ఇమోషన్. నేను అలా ఇమోషనల్గా ఫీల్ అయినప్పుడే రాస్తాను నేను పాటలు. సో నాది ఉంటుంది, మారదే మారదే ఈ ప్రేమ మనసెంత గాయపడినా, తీరదే తీరదే ఈ ప్రేమ తీరాలు దాటి వెళ్ళినా, సముద్రపు లోతులన్నీ కొలచి చూసినా, ఆకాశం మంచులన్నీ ఎక్కి చూసినా, ఎక్కువే ఉంది ప్రేమ నీ గుండెల్లో, ఎక్కువే ఉంది ప్రేమ